తమ సందేహాలు సమస్యలు ఈసీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండట్లేదంటున్నారు వైసీపీ నేతలు. తాము ఏం చెప్పినా అది తమ చేతుల్లో లేదని అంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్లున్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని, ఈ రకమైన ప్రక్రియతో డూప్లికేట్ ఓట్ల తొలగింపు సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఒక ఇంట్లో ఓట్లు భార్యాభర్తల ఓట్లు చెరొక బూత్లో ఉండటం ఏంటి? ఇది తప్పు కదా. ఒకే బూత్లో పెట్టండి అంటే ఎవరికాళ్ళు ఓటర్లే పెట్టుకోవాలని చెప్తున్నారు. సవరణ పెట్టుకోవాలంటే ఓటర్లు అంటే ఓటర్లకి ఏం పాపం? లిస్టులు తయారు చేసేదేమో ఎన్నికల కమిషను, సవరణలేమో ఓటర్లు పెట్టుకోవాలండి. అలాగే ఒక బజార్లో ఒకే వీధిలో ఉన్నటువంటి ఓట్లు మరి ఒకే బూత్లో ఉండాల్సింది పోయి మరి రకరకాలుగా ఉంటాం. ఒకే పక్క బజార్లో వాళ్ళ ఓట్లన్నీ కూడా మళ్ళీ వేరే బూత్లో ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అన్నీ సరి చేయమన్నాం, మేము సరి చేయలేమని చెప్పారు. మరి ఇది ఒక వింత దాన్ని ఏమంటే ప్రాసెస్ లాగా కనపడుతుంది మనకి. ఈ ప్రక్రియ వింతగా ఉంది. మరి ఎన్నికల కమిషన్ చేతిలో 2 ఓట్లుంటే పట్టుకుంటాం, 3 ఓట్లు దొంగ ఓట్లుంటే పట్టుకుంటాం అని చెప్తున్నారు. మరి ఈ సరి చేయాలి కదా, ఈ సరి చేయమని చెప్తారు. అలాగే వీళ్ళ సాఫ్ట్వేర్ కూడా డెమోగ్రఫిక్గా మేము రీడ్ చేస్తుంది అది ఇది అని చెప్పేది చెప్తున్నారు. కానీ అది పొరపాట్లు ఉన్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఉదాహరణగా ఒక ఓటును కూడా మేము ఉదాహరించి చూపించాం. ఒకే మనిషికి చిలకలూరుపేటలను నరసరావుపేటలను 2 చోట్ల కూడా అదే వ్యక్తికి ఓటు ఉంది. ఆ ఓటును ఉదాహరణ కూడా వారికి చెప్పాం పేరుతో సహా. ఆ ఓటు మరి ఎలా వచ్చింది? మ్యాపింగ్ కూడా అయిపోయింది, డ్రాఫ్ట్ కూడా పబ్లిష్, డ్రాఫ్ట్లో కూడా 2 చోట్ల ఓటు ఉంది. మరి ఇది ఎలా? మరి రాష్ట్రంలో ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్లు దొంగ ఓట్లు ఏరుతున్నామన్నారు. ఎలా ఏరుతున్నట్టు లెక్క? ఇవన్నీ కూడా లేవనెత్తాం.